ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఇది ఈరోజు. హైకోర్టులో ఎటువంటి పిటిషన్స్ వేస్తారు? ఎందుకు వేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఆ లిస్ట్ ఆఫ్ పిటిషన్సు, వాటి నేమ్సు, వాటి యొక్క మీనింగు, యూజెస్ అనేవి గూడా వివరంగా క్లాస్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. హైకోర్టులో అడ్వకేట్స్ వేసే పిటిషన్స్ జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎవరైనా సరే తెలుసుకోవటం వల్ల కొంచెం అవగాహన ఉంటుంది ఈ క్లాస్‌లో. అంటే ఏపీ అయినా, తెలంగాణ అయినా ఫస్ట్ మనం సివిల్ సైడ్ ఏమేమి వేస్తారో చూద్దాం లిస్ట్. రిట్ పిటిషన్, రిట్ అప్పీల్, సివిల్ రివిజన్ పిటిషన్, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సివిల్ మిస్‌లేనియస్ పిటిషన్స్, రివ్యూ పిటిషన్, కంటెంప్ట్ కేస్, ఆర్బిట్రేషన్ అప్లికేషన్స్, కంపెనీ పిటిషన్స్, ఒరిజినల్ పిటిషన్స్, ఇంటర్లాక్టరీ అప్లికేషన్స్, క్యావియేట్. జనరల్‌గా ఏంటంటే ఇవన్నీ గూడా సివిల్ సైడ్‌లో ఎక్కువగా ఫైల్ చేసే పిటిషన్స్. వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకు, ఎప్పుడు, ఎలా అని. రిట్ పిటిషన్ అంటే ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారుల వల్ల మనకు అన్యాయం జరిగితే హైకోర్టులో నేరుగా ఫైల్ చేసే పిటిషన్‌ని రిట్ పిటిషన్ అంటారు. ఎప్పుడు ఫైల్ చేస్తారంటే గవర్నమెంట్ ఆర్డర్స్ తప్పుగా ఉన్నా, పెన్షన్సు, సాలరీ, ల్యాండ్, ఎంప్లాయ్‌మెంట్ సమస్యలు, పోలీసులు గూడా రెవెన్యూ అధికారులు అక్రమంగా చర్యలు చేసినప్పుడు, ఫండమెంటల్ రైట్స్ గూడా ఉల్లంఘన కలిగినప్పుడు ఇలాగా హైకోర్టులోనే చేస్తారు. హైకోర్టులోనే ఎందుకు చేస్తారంటే ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. నెక్స్ట్‌ది డబ్ల్యూఏ అంటే రిట్ అప్పీల్. రిట్ అప్పీల్ అంటే సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ ఆర్డర్ మనకు నచ్చకపోతే డివిజన్ బెంచ్ ముందు ఫైల్ చేసే అప్పీల్ అన్నమాట. ఇది ఎప్పుడు ఫైల్ చేస్తారంటే రిట్ పిటిషన్ డిస్మిస్ అయినప్పుడు, పార్షియల్ రిలీఫ్ మాత్రమే వచ్చినప్పుడు, పూర్తిగా రాలేదని మనం భావించినప్పుడు ఇలా వేస్తారు. మరొక ముఖ్యమైనది సీఆర్‌పీ అంటే సివిల్ రివిజన్ పిటిషన్. సీఆర్‌పీ అంటే లోయర్ సివిల్ కోర్ట్‌లో జూనియర్ జడ్జి గాని, సివిల్ జడ్జి గాని ఇచ్చినటువంటి ఇంటరిమ్ గాని, జ్యూరిస్డిక్షన్ ఎర్రర్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆర్డర్‌పై హైకోర్ట్‌లో వేసే పిటిషన్ మనకు అవకాశం ఉంది. అంటే ఏంటి? ఉదాహరణకు స్టే ఇవ్వకపోవటం కేసులో, ఎవిడెన్స్ రిజెక్ట్ చేయటం. తర్వాత మరో ముఖ్యమైన పిటిషను సివిల్ మిస్‌లేనియస్ అప్పీల్. దీనిలో సివిల్ కోర్ట్‌లో ఇంటర్లాక్టరీ ఆర్డర్ వేసే అప్పీల్ అన్నమాట. ఎప్పుడు ఫైల్ చేస్తారంటే టెంపరరీ ఇంజంక్షను, రిసీవ్ సందర్భాల్లో ఇది చేసే అవకాశం ఉంటుందన్నమాట. జనరల్‌గా ఒక కేసు మనం న్యాయం జరగలేదు, ఇది నాకు నచ్చలేదని మనం భావించినప్పుడు ఏంటి అప్పీల్ కూడా చేసుకుంటాం. ఫస్ట్ అప్పీల్ అన్నమాట. ట్రయల్ కోర్ట్ ఇచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్‌పై హైకోర్ట్‌లో వేసే మొదటి అప్పీలు. ఉదాహరణకి ప్రాపర్టీ సూట్ జడ్జిమెంటు, మనీ రికవరీ డిక్రీ ఇట్లా వేస్తుంటాం. మరొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది జూనియర్స్ కానీ, లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఆఫ్‌కోర్స్ ఐ యామ్ ఆల్సో అబ్జర్వింగ్ ఆల్ దోస్ థింగ్స్. సెకండ్ అప్పీల్ ఎప్పుడొస్తుందంటే, ఫస్ట్ అప్పీల్ తర్వాత కూడా అన్యాయం జరిగిందని భావించినప్పుడు, అప్పుడు సబ్‌స్టాన్షియల్ క్వెషన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. తర్వాత ముఖ్యమైనది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సివిల్ మిస్‌లేనియస్ పిటిషన్. ఎలా చెప్పుకోవచ్చంటే, ఒక కోర్ట్‌లో ఉన్న కేసుని మరో కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతూ వేసే పిటిషన్. ఉదాహరణకు వైఫ్ కన్వీనియన్స్, థ్రెట్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్, మల్టిపుల్ కేసెస్ ఇన్ డిఫరెంట్ కోర్ట్స్ అన్నమాట. తర్వాత రివ్యూ పిటిషన్ కూడా ఏసుకోవచ్చు. రివ్యూ అంటే పిటిషన్ అంటే హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌లో ఎర్రర్ రికార్డ్ ఉంటే అదే జడ్జి ముందు మళ్ళీ వేయటం అన్నమాట. అంటే ఇది అప్పీల్ కాదు, కరెక్షన్ కోసం మాత్రమే. కొన్ని కేసులుంటాయి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. దానివి గూడా హైకోర్ట్‌లో ఆర్డర్‌ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే వేసే కేసనమాట. ఎవరిపై వేస్తారు? గవర్నమెంట్ ఆఫీసర్సు, పోలీసు, రెవెన్యూ అఫీషియల్స్. హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చినా గూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లయితే మనకి సపోర్ట్ చేయలేదు, గవర్నమెంట్‌ని లెక్క చేయలేదు, కోర్టు మాట వినలేదనేటువంటిది భావించినప్పుడు, అప్పుడు మనము కంటెంప్ట్ కేస్ కూడా ఫైల్ చేసుకునే అవకాశం కలిగి ఉంటాం. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ అప్లికేషన్, అప్పీల్ ఆర్బిట్రేషన్ మ్యాటర్స్. ఇవేంటంటే కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్‌లో కోర్టుకి వెళ్ళకుండా మధ్యవర్తి ద్వారా, ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కారం జరుగుతుంది. అంటే కంపెనీ పిటిషన్స్ కూడా వేస్తుంటారు ఒక్కొక్కసారి హైకోర్ట్‌లో. హైకోర్ట్‌లో కంపెనీ పిటిషన్స్ ఎప్పుడు వేస్తారంటే కంపెనీ డిస్ప్యూట్సు, షేర్ హోల్డర్ డిస్ప్యూట్సు ఇట్లాంటి వాటికి వేస్తుంటారనమాట. మరొక ముఖ్యమైనటువంటి పిటిషన్ ఒరిజినల్ పిటిషన్ ఓపీ అంటే సివిల్ ఓపీ అంటారు. స్పెషల్ స్టేటస్ కింద హైకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్‌లో వేసే పిటిషన్ అన్నమాట. తర్వాత క్యావియేట్ అంటే మనకు తెలియకుండా అపోజిట్ పార్టీ ఆర్డర్ తీసుకోకుండా ముందుగానే ఫైల్ చేసే ప్రికాషనరీ పిటిషన్ అన్నమాట. అంటే ఈ విధంగా హైకోర్ట్‌లో సివిల్ సైడ్ అనేక రకాల పిటిషన్‌లు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనవి జనరల్‌గా అందరికి తెలియాల్సినవి అందరూ వేస్తుండే పిటిషన్‌లు మీకు వివరించాను. అంటే హైకోర్ట్‌లో సివిల్ సైడ్ పిటిషన్‌లు తెలుసుకుంటే ఏమవుతుందంటే ఏ కేసు ఎక్కడ ఫైల్ చేయాలి? ఇవి ఏది
సైడ్ పిటిషను, ఏది క్రిమినల్ సైడ్ పిటిషను, హైకోర్టులో ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలు తెలుస్తాయి. ఇది అడ్వకేట్ గారికే కాకుండా సాధారణ ప్రజలకు కూడా చాలా అవసరం అవుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ వీడియోలో క్రిమినల్ సైడ్ పిటిషన్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా నా లిస్ట్ ఆఫ్ క్రిమినల్ సైడ్ పిటిషన్ నేమ్స్, వాటి మీనింగు, ఎప్పుడు వేస్తారు, దేనికోసం వేస్తారు, వాటి ఉపయోగాలేంటి అనేవి కూడా నేను మీకు తెలియచేస్తాను. మీ విలువైన కామెంట్ చెప్పండి. మీకేదైనా కంటెంట్ కావాలంటే కూడా చెప్పండి కామెంట్స్‌లో. దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకుంటాను. కమింగ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది కాబట్టి మంచి మంచి వీడియోస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.